ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు ಎಲ್ಲರಿకీ శుభములు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో మరలా లైవ్లో ఇలా కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి ప్రభుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులరా, రాత్రి మనము కొంత సమయం నశించి మన రక్త సంబంధికుల యొక్క క్షేమం కోసం, సంఘములు క్షేమాభివృద్ధి కొరకు, మనం నివసిస్తున్న గ్రామములు రక్షించబడటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భారంతో ఈ రాత్రి ప్రియులారా విజ్ఞాపన చేయడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. రండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థనలో పాలిభాగస్థులమవుదాం. మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ఈ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా నశించిపోతున్న మా రక్త సంబంధికుల యొక్క క్షేమము కోసం, మా పరిచర్య క్షేమాభివృద్ధి కోసం, మేము నివసిస్తున్న గ్రామం యొక్క రక్షణ కోసం నైనా విజ్ఞాపన చేయడానికి మీరు మాకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఒక దీవెనకరముగా మార్చండి. పాటల యందును నైనా వాక్య ధ్యానమందును ప్రార్థన యందును నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నడిపించమని సమస్తము నీ కృపల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచును ఈ కూడికను ప్రారంభము చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాట నంబరు 190 అందరూ తీసుకోండి, కలిసి పాడుతూ దేవుని ఘనపరుద్దాం. ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా, ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా, నీ నామగానం నాకెంతో మధురం, నీ దివ్య వాక్యం నాకెంతో భాగ్యం, నీ నామగానం నాకెంతో మధురం, నీ దివ్య వాక్యం నాకెంతో భాగ్యం, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కానుకలే ఎనలేని గనులు, నీ కానుకలే ఎనలేని గనులు, ఎనలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము, నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము, మా జీవితమును వెలిగించినావు, మా జీవితమును వెలిగించినావు, నీ మార్గమున మరలించినావు, నీ మార్గమున మరలించినావు, ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా,
ద్వారా నడిపించినావు ఎనలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా ఎనలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. హల్లెలూయా. మరొక పాట పాడదాం. 187 పాట. నా ప్రియ యేసు రాజా ఆదుకు నన్నిప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసు రాజా ఆదుకు నన్నిప్పుడు కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో మరణ శరీరపు దారులే మెదిలెను నా హృదయములో మరణ శరీరపు దారులే మెదిలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకు నన్నిప్పుడు పరచితిని వాగ్దానం సడలెను నా విశ్వాసం మరచితిని వాగ్దానం సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు సుడులే వాడిగా నన్ను పెనుగొనగా శ్రమల ప్రవాహపు
శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. నా ప్రియ యేసు రాజా ఆదుకు నన్నిప్పుడు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిస్తూ ఆరాధిద్దాం, దేవుని మహిమకరంగా. దేవుడు మన జీవితాలను ప్రేమించి తన శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహిస్తూ మనకిచ్చినటువంటి ఆన్లైన్ ద్వారా దేవుణ్ణి ఆరాధించే విధానం బట్టి నిజంగా దేవునికి వందనస్తులమై ఉన్నాం. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా మనం ప్రభుని స్తుతించాలి. దేవుడు మన జీవితాలను కనికరించిన విధానాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్తుతించి మహిమపరిచి ఆరాధన చేద్దాం. తండ్రి, స్తోత్రాలు, వందనాలనైనా మా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ఆధారమా నీకు స్తోత్రాలు, మా ఆశ్రయమా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఉన్న భయంకరమైన పరిస్థితులన్నిటిలో మీరు మాకు తోడై ఉండి గొప్ప దేవుడు అని, నమ్మదగిన వాడవని మా జీవితాల్లో మీరు రుజువు చేసుకుంటున్న విధానం బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ సొత్తుగా, నీ ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా చాలిన దేవుడవునైనా మా జీవితాలను కరుణించిన కరుణా సంపన్నుడు నీవే యేసయ్యా. తండ్రి, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మీ నామమును మహిమపరుస్తూ ఉన్నాం. రాజా మీకు స్తోత్రాలు. నైనా ప్రేమించి వారం వచ్చే కూడికలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. రక్త సంబంధికుల కొరకు విజ్ఞాపన చేయడానికి, భారముతో మీ సన్నిధిలో నిలబడడానికి మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా వందనాలు. యేసయ్యా మాకిచ్చిన ఈ రక్షణ మా ప్రియులైన వారు పొందుకోవాలని ఆశించి మీ యొక్క సమయాన్ని నైనా పొడిగిస్తూ మీ కృపను చూపిస్తున్న దైవమా మీకు స్తోత్రాలు. నిజంగా ఎంతైనా దయగల దేవుడవునైనా, ఎంతైనా కృపగల దేవుడవునైనా, ఎంతైనా మంచి దేవుడవునైనా తండ్రి, అందుని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఎనలేని స్తుతులు మీ సన్నిధిలో మేము అర్పిస్తూ ఉన్నాం. రాజా మీకు స్తోత్రాలు. నిండైన హృదయంతో నీ సన్నిధిలో మేము ప్రణమిల్లుతున్నాం. నైనా మా తండ్రి, మా స్తుతులకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. మా స్తుతుల యందు ఆనందించువాడా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడయ్యే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రివేళ ప్రభువా ప్రత్యేకంగా మీ కృప కోసం మేము వేడుకుంటున్నాం. దేవా మీకు స్తోత్రాలు. నైనా మా ఎడల మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి, మీ కృపను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. రాజా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు స్వామి. నీ నామము స్తుతింతును నిఖిలాలుకా పూజ్యుడా. నీ నామము స్తుతింతును నిఖిలాలుకా పూజ్యుడా. అనుదినము నీ సేవ నీ చేస్తునయ్యా. అనుదినము నీ సేవ నీ చేతునయ్యా. నీ నామము స్తుతింతును నిఖిలాలుకా పూజ్యుడా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు దేవా. శరణము నీవే
పూజ్యుడా భూమండలమును సృజించిన జలరాశులను నిర్మించిన భూమండలమును సృజించిన జలరాశులను నిర్మించిన మహోన్నతుడా మమ్ము బ్రోవు దేవా మహోన్నతుడా మమ్ము బ్రోవు దేవా నీ నామము స్తుతింతుము నిఖిలాలోక పూజ్యుడా నీ నామము స్తుతింతుము నిఖిలాలోక పూజ్యుడా. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వరుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వకృపానిధి, అనంతమైన అతి శ్రేష్టమైన అద్వితీయమైన మీ పాదపద్మములకు దేవా మా హృదయపూర్వకంగా మేము సాగిలపడుతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అమరుడవైన నీవు, తరతరములకు యుగయుగములకు దేవదేవుడివైన నీవు మహోన్నతుడివై మా జీవితాలను బ్రోచి నేను నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని నీ కృపలో మమ్మల్ని కరుణిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి అని పిలుచుకుంటూ మీ పాదాల యొద్ద మేము ప్రణమిల్లే ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నాయనా, నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, నిండు మనసుతో మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మా రాజు అని, మా దేవుడు అని, మా ప్రభుడు అని, మా రక్షకుడు అని, మా తండ్రి మీ హృదయపూర్వకంగా మీ పాదాల చెంత నమస్కరిస్తుంటుండగా దయతో మీరు కరుణించి మా దీన ఆరాధన అంగీకరించి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ దైవ జనాంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మరొకసారి ఇలాగ మనం లైవ్లో కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. రండి, నేటి దినమున ప్రియులారా మన రక్త సంబంధికుల యొక్క క్షేమం కోసము, మనము నివసిస్తున్న గ్రామం యొక్క రక్షణ కొరకు, మనకున్న పరిచర్య క్షేమాభివృద్ధి కోసం ఒక భారము కలిగి ప్రార్థించడానికి ప్రభు మనకిచ్చిన సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యము 28, 29, 30 వచనాల్లో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకునొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, విశేషముగా నశించిపోతున్న ఆత్మల పక్షముగా నైనా ప్రత్యేకించి మెట్టుకు మా బంధువులు, రక్త సంబంధికుల యొక్క క్షేమం కోసం మీరు మాకిచ్చిన పరిచర్య క్షేమాభివృద్ధి నొందడానికి, నైనా ఒక భారముతో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. చదివిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. అందున్న సత్యమును మాకు బయలుపరిచి
కరుణ నుండించే ఆత్మతో, విజ్ఞాపన ఆత్మతో మమ్మల్ని నింపి ఈ రాత్రి ప్రభు కొంత సమయం నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేసే భాగ్యమును మాకు దయచేయమని, ఈ లైవ్లో వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున వారి కుటుంబాలని వారిని మీరు బలపరిచి భద్రపరిచి నైనా ప్రతి కుటుంబం భార్య భర్త బిడ్డలు అందరూ రక్షించబడి నైనా నిత్యజీవమైన రక్షణలో ప్రవేశించి అందరూ కలిసి సంఘములో ప్రవేశించడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం ఇక్కడ చదివినటువంటి లేఖన భాగం మనందరికీ తెలిసిన వాక్యం. భారము మోయుచున్న వారులారా అని ఉంది. ఆఖరి మాటలు ఏముందంటే, నా భారము తేలికగా ఉన్నది. 28వ అధ్యాయం మొదటి భాగంలో ప్రారంభంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. 30వ అధ్యాయం ఆఖరి మాట, నా భారము తేలికగాను ఉన్నవి అని. ఇక్కడ భారము అనే మాటను మనం చూస్తున్నాం. ఒక విశ్వాసి రక్షించబడక మునుపు, జూముగల దేవుని యొద్దకు రాక మునుపు, ఒక పాపిగా అతని హృదయంలో ఒక భారం ఏంటంటే పాపముని భారముతో నింపబడిన వాడిగా ఉంటాడు. ఆ భారముతోని తన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆహ్వానాన్ని అందుకొని పిలుపుని విని ఆయన పిలుపుకు లోబడి ఆయన పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసమును పొందుకొని నిత్యమైన రక్షణ అనే స్వాస్థ్యములోనికి ప్రవేశిస్తాడు, అనగా రక్షించబడతాడు. ప్రియులారా, ఆ రక్షించబడిన మీదట పిమ్మట ఆ విశ్వాసి యొక్క హృదయములో పాప భారమును తొలగిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ పాప భారం తొలగిపోతుందో నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, ఆనందముతో గంతులు వేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఒకటి, పాప భారము తొలగిపోయిన తర్వాత మరొక భారం మనలో ఉండాలి. అదేంటంటే ఆత్మను గూర్చిన భారం. ప్రైజ్ ది లార్డ్. పాప భారం ఎప్పుడైతే తొలగిపోయిందో శాంతి, నెమ్మది, సమాధానము, ఆనందము మన హృదయంలోనికి వచ్చిందో అప్పటి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి ఆత్మల భారం మన హృదయంలోకి ఉండాలి. మీరు అనొచ్చు, అయ్యా ఆత్మల భారం లేకపోతే ఏమవుతుంది అని. ఒకవేళ ప్రతి విశ్వాసి హృదయంలో ఆత్మల భారమే లేకపోతే అనేక భారాలు పీడిస్తూ ఉంటాయి. ఏంటవి? అప్పుల భారం, ఆర్థిక భారం, రోగాల భారం, రుణ భారం, రకరకాలైన భారాలతో నింపబడతాడు. అవి అతన్ని పీడిస్తూ ఉంటాయి. అందుకే విశ్వాసిగా మన హృదయంలో ఉండవలసిన భారం ఏంటంటే ఆత్మలు గూర్చిన భారం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన పౌలు గారికి, అపోస్తుడైన పౌలు గారికి అనేకమైన అతడు ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో అతని హృదయంలో అనేక భారాలతో నింపబడి ఉంది. చాలా భారాలు ఉన్నవి తనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారము. అయితే ఇప్పటికీ ఈ సమయానికి మన అవసరతను బట్టి ప్రియులారా 1, 2, 3 విషయాలు లేక 4-5 భారాలను గురించి లేఖనాలను చూసి బట్టి మనము ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి మనము చూసినట్లయితే పౌలు గారికి ఉన్నటువంటి భారాలని మనం చూస్తే ప్రియులారా, మొదటిగా నంబర్ 1 మనం చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి ప్రియులారా
28వ వచనం వరకు మనం చూస్తే, 23 నుంచి 28వ వచనం వరకు చూస్తే కొన్ని భారాలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్ని జనుల వలనైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. అబ్బయ్యా, ఇవి కాకుండా ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక, ఈ మాటను మనం గమనిద్దాం. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ లిస్ట్ అంతా కాకుండా ఇవియును కాక సంఘములన్నిటిని కూర్చిన చింత కలదు. అది ఎప్పుడు ఉందంట? ఈ భారము అంటే సంఘములు గుర్చిన ఈ భారము, ఈ చింత దినదినము నాకు కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పౌలు గారికి ఉన్నటువంటి శ్రేష్టమైన భారములన్నిటిలో నెంబర్ 1 మనం చూస్తే సంఘములను గూర్చిన భారం అండి. సంఘ క్షేమమును గూర్చి, సంఘం అభివృద్ధి పొందటానికి, ఆ సంఘమును గూర్చిన భారం, చింత దినము నాకు కలుగుతున్నది అంటాడు. ప్రియులారకు మాటలు చెప్పాలంటే, అన్ని సంఘాలను గూర్చి ప్రార్థించి ఉద్యమతో ప్రతి సంఘాన్ని సత్యవాక్యము చేత సిద్ధపరిచి ఉద్యమతో ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే భారం పౌలు గారికి ఉన్నదండి. ప్రియ విశ్వాసి, నీకు ఈ భారం ఉన్నదా? నీవు రక్షించబడిన సంఘములో ఈ భారముతో నువ్వు ముందుకు సాగుతున్నావా? అసలు సంఘమును గూర్చిన భారం నీకున్నదా? సంఘము ఉజ్జీవింపబడాలని, సత్యవాక్యముతో అది బలపరచబడాలని, రాకడ కొరకు ఆయుధపరచబడాలని, అనేక ఆత్మలు సంఘములు చేర్చబడాలని, సంఘ క్షేమమును కోర్చు ప్రార్థిస్తూ సంఘము రాకడ కొరకు ఆయుధపడుతూ ఉండాలని, ఆ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండాలని, ఈ సంఘమును గూర్చిన భారము నీకున్నదా? ఏదో విశ్వాసిగా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏసావంట వాడు తిని త్రాగి వెళ్ళిపోయాడు. తిని త్రాగి వెళ్ళిపోయాడు అంటే ఏమి పట్టని వాడిగా. ఈరోజు విశ్వాసులు సంఘంలోకి ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ సంఘమును గూర్చిన ఆ భారం మన హృదయాల్లో ఉన్నదా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు అట్టి భారమును నీ హృదయంలో నింపునగాక. పౌలు గారికి ఉన్నటువంటి వేదన, పౌలు గారికి ఉన్నటువంటి భారం పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మనందరిలో నింపునగాక. అప్పుడే సంఘము ఉజ్జీవింపబడి, నూతన ఆత్మలు చేర్చబడి, సంఘములు విస్తరిస్తూ క్షేమాభివృద్ధి పొంది, ప్రియులారా, నూతన ఆత్మలతో చేర్చబడి పరిశుద్ధాత్మిక ఆనందముతో విస్తరించచ్చు, క్షేమాభివృద్ధి పొందగలుగుతాయి. ప్రియులారా, ఒక విశ్వాసిగా నీకు ఈ భారం లేనట్లయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా నీ సంఘ పరిస్థితులు ఉంటాయి. ఏమో నాకు బాధ్యత లేదు, అదంతా పాస్టర్ గారు చూసుకుంటారు అనుకోవద్దు. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత ఉన్నది. ఓ విశ్వాసి,
నీ సంఘం పట్ల నీకున్న భారం ఏంటి? నీ కుటుంబం భారమే, నీ బిడ్డల భారము, నీ కుటుంబ భారము, అన్నీ నీ సొంత కార్యాలే చూసుకుంటున్నావు. సంఘమును గూర్చిన ఏమైనా భారం ఉందా నీలో? ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గుర్చి ఎటు తోచుకున్నాను. ఈ మాటలు విందామా? మరలా చదువుతున్నా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. రెండవ భారం ఏంటంటే, వెనుకకు దిగజారిపోయిన వారిని గురించి భారముతో ఉన్నాడు పౌలు గారు. ఈ మాటలు మనం చూస్తే ఆ గలతీయులకు రాస్తున్న పత్రికలోని 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఆ సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములను కూడా భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని స్పష్టంగా రాయబడినది. ఈ మాటలను బట్టి పౌలు గారికి ఉన్నటువంటి భారం ఏంటంటే, సంఘములో రక్షించబడి చాచబడిన తర్వాత కొంతమంది వెనుకకు దిగజారిపోతున్నారు. అట్టి వెనుకకు దిగజారిపోయిన ఆత్మలను కూర్చిన భారం ఇది సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి ఉండవలసిన బాధ్యత, భారం ఇది. పౌలు గారికి ఉన్న భారాన్ని వివరిస్తూ అంటాడు, మరలా ఒకప్పుడు రక్షించబడ్డవారు, ఈ గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, ఒకప్పుడు వారు మరలా ఇప్పుడు దారి తప్పిపోయారు, మరలా మీకు క్రీస్తు స్వరూపంలోనికి రావాలని. అంటే ఇవి ఎవరంటే, వీళ్ళు ఒకసారి రక్షించబడి సంఘములో చేర్చబడి క్రీస్తు నుండి వేరైన వారు, సంఘము నుండి దూరం అయిపోయిన వారు, క్రీస్తు రూపాన్ని కోల్పోయిన వారు, వీరు మరలా క్రీస్తు రూపంలోనికి రావాలని. మరలా అనే మాటను మనం ఇక్కడ చూస్తే, అందుకే ఎంత భారముతో ఉన్నాడంటే, ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట మనం ఒకసారి ఆలోచించండి. పౌలు గారికి ఎలాంటి భారం ఉన్నదో, ప్రసవ వేదనతో కూడిన భారం. ప్రసవ వేదన అనేది నిజంగా ప్రియులారా, మనం హాస్పిటల్ ఆ స్త్రీలు వార్డుకి వెళ్ళి మనం వెళితే ప్రసవ వేదన పడుతున్న స్త్రీల యొక్క భారం, కేకలు, రోదన, వేదన, భారం అసలు నిజంగా మనం వినలేం. అవును ప్రియులారా, దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ అలాంటి భారము నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. అలాంటి భారముతో మరలా క్రీస్తు రూపం మీలోనికి రావాలి. కోల్పోయిన మీ యొక్క స్థితిని, దిగసారిపోయిన స్థితి మరలా తిరిగి లేపబడేటట్లుగా. ప్రసవేదన పడుతున్న స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక థమ్సప్ సీసా తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, మా ఇదిగో థమ్సప్ తాగండి అన్నాం అనుకోండి, తీసుకుంటుందా? ఓ మంచి బిర్యానీ తీసుకెళ్ళి ఈ బిర్యానీ తినమంటే తీసుకొని తినగలుగుతుందా? లేదండి. అన్నం నీరు మానేస్తుంది. తను పడుతున్న వేదన. ప్రియులారా, ఈరోజు పౌలు గారు ఆ సన్నివేశాన్ని వివరిస్తూ అంటున్నాడు, అంతటి భారం నాకున్నది, అలాగ నేను ప్రసవేదన పడుతున్నాను మీకోసం. నిద్రాహారాలు మాని, అన్నము నీరు ఆహారమును మానివేసి
మీరు మరలా క్రీస్తులోనికి వచ్చేందుగా దిగసారిపోయిన మీ జీవితాలు, పడిపోయిన మీ బ్రతుకులు తిరిగి లేపబడి ఆయన స్వరూపంలోనికి మీరు వచ్చే వరకు అలాంటి భారముతో నేను కన్నీరు కారుస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఓ విశ్వాసి, నిజంగా ఈ భారం మనకున్నదా? వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, అంతే కదా. ఎంతమంది రక్షించబడి వెనక్కి దిగసారిపోయిన వారు మన కళ్ళ ముందే కనబట్టలేదా? వారిని గురించి నీకేమైనా భారం ఉందా? వారి కొరకు మనం ఏమైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? పౌలు గారి యొక్క భారం చూడండి. ప్రియులారా, ప్రసవేదన పడుతున్న స్త్రీ లాంటి భారముతో వారి కొరకు వేదన పడుతున్నాడట. ప్రియ విశ్వాసి, ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న సందేశం, మనలో కూడా అదే భారం కలిగి ఉండాలని, మనలో కూడా అదే వేదన కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ భారం లేకపోతే సంఘంలో క్షేమాభివృద్ధి పొందలేవు. సంఘం అనే వధువు సిద్ధపరచబడి వరుడైన ప్రభు కొరకు ఆయత్తపరచబడలేదు. రక్షించబడి క్రీస్తు ముద్రలను కలిగిన వారు ఆ రూపాన్ని కోల్పోతున్నప్పుడు మరలా 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 ఈరోజు అట్టి భారముతో మనమందరము, ప్రియులారా, మన పరిచర్యలో, మన సంఘములో ఎవరెవరు దిగసారిపోయారు, వెనుకకు దిగసారిపోయారు, తప్పిపోయారు, అట్టి వారందరూ ఒక లిస్టు రాయండి. ఆ పేర్లన్నీ గుర్తున్నంత వరకు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, కోచాడదాం, ప్రాధేయపడదాం. పౌలు గారి వలె ప్రసవేదన పడి ప్రార్థన చేద్దాం, మరలా కందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అట్టి కృప మన సంఘమునకు దేవుడు దయచేయును గాక. వింటున్న మీ హృదయాలలో ఆ భారము దేవుడు కలుగ చేయను గాక. ఆమేన్. మూడవదిగా మనం చూస్తుంటే, ప్రియులారా, రోమపత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి నేను చదువుతాను. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుదును. దేహ సంబంధులు అంటే రక్త సంబంధికుల కొరకు. పౌలు గారిలో ఉన్నటువంటి మరొక భారం ఏంటంటే, భారముతో కూడిన భారం ఇది. పౌలు గారిలో ఉన్న భారముతో కూడిన భారాలు. నంబర్ 1 మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం, సంఘములను గూర్చిన భారం. నంబర్ 2, సంఘములు రక్షించబడి వెనుకకి దిగసారిపోయిన వారిని గురించిన భారం. నంబర్ 3, రక్త సంబంధికులను గురించిన భారం. ఎంతటి మాట అన్నాడో తెలుసా? క్రీస్తు నుండి నేను వేరే శాపగ్రస్తునై ఉంటా, ఎంత బాగుంటుంది అంటున్నాడు. రక్త సంబంధికులను కూర్చిన వేదన చూడండి. అవునమ్మా, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు నిత్య జీవములు ఆ పరలోక రాజ్యములో ఉన్నప్పుడు ఆ పాతాళములో, ఆ నరకాగ్నిలో, ప్రియులారా, నీ కలిగిన బంధువులు, నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ తోబుట్టి వారు కావచ్చు, నీ కన్న తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నో, నీ చెల్లో, నీ అక్కో, వీరందరూ ఇంకా రక్షించబడకుండా ఆరని నిత్య నరకాగ్నికి వెళితే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? ఆలోచన చేయని. పౌలు గారు అదే అంటున్నాడు, నేను శాపగ్రస్తున్నై ఉన్నా, ఎంత బాగుంటుంది. ఎంత భారంతో మాట అన్నాడో చూడండి. అవునండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు ఎన్నో విషయాలు ఇలాంటివి మనం చూస్తున్నాం. రాహాబు, ప్రియులారా, ఆ వేగులు వారి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ బ్రతిమాలుకుంటుంది, అయ్యా నాకు కలిగిన వారు చావకుండినట్లుగా నా అన్నవారంతా
నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి, నా బా ఎంత భారం వచ్చాడండి ప్రియులారా. ఎవరు? రాహాబు అని ఒక వేశ్య. ఆమెలో ఉన్న వేదన చూడండి, భారం చూడండి. వారందరూ చావక బ్రతుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. నాతో మీరు ప్రమాణం చేయమని బ్రతిమాలుకుంటుంది వారి కొరకు. ఎంత భారం అండి. ఆమె ప్రార్థన, ఆమె బ్రతిమాలుకుంటే ఆ భారం ఫలితాన్ని చూసింది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణము నాశనము చేసినప్పుడు మిగిలిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే రాహాబుకు సంబంధించిన వారి, రాహాబు యొక్క రిలేషన్, బంధువులే మిగిలిపోయారు, రక్షించబడ్డారు. ఫలితం, కారణం రాహాబు చేసిన ప్రార్థన, రాహాబులో ఉన్నటువంటి భారం. ఈ రాత్రి ప్రియ సోదరి, సహోదరి, సహోదరుడా, నీలో కూడా అలాంటి భారము కలిగి ఉంటే, నీవు నీ రక్త సంబంధికుల కొరకు, నీ కలిగిన వారి కోసం అలాంటి వేదనతో మనం ప్రార్థన చేయగలిగితే, రాహాబు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి, నీకు కలిగిన వారు, నా అన్నవారంతా, నీ అన్నవారంతా, వారందరూ ఒక లిస్ట్ రాయండి. ఇంకెవరెవరూ రక్షించబడలేదు. ఆ లిస్ట్ పెట్టుకొని మానక మనము ప్రార్థన చేద్దాం, పేరెత్తి ప్రార్థన చేద్దాం. రాహాబు ఎలాగ ప్రార్థన చేసిందో చూడండి. నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తల్లి, నా తండ్రి, నాకు కలిగిన వారు, వారందరూ చావక బ్రతుకున్నట్లుగా ఒక ఆనవాళ్ళు కావాలి. ప్రమాణం చేస్తుంది అక్కడ ఒక ఆనవాళ్ళు పొందుకుంది. వారందరూ బ్రతికించబడ్డారు. ఈ రాత్రి నీ కలిగిన వారందరూ రక్షించబడాలంటే మనము కూడా అలాంటి భారముతో, రాహాబులో ఉన్న ఆత్మ వేదన, ఆ భారముతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక నీ కలిగిన వారిని అందరినీ మనం రక్షించుకోగలుగుతాం. అంతేనా? ప్రియులారా, పాతాళములో బాధపడుతున్న ఒక ధనవంతుని ఆత్మ మనందరికీ తెలుసు. తండ్రివైన అబ్రహామా అని కేకలు వేస్తున్నాడు. ఆ లాజరును చూసి అంటున్నాడు, కేకలు వేస్తూ, ఆ ధనవంతుని ఆత్మ కోరుకున్నది ఏంటో తెలుసా? అయ్యా, భూలోకంలో నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండానట్లుగా దయచేసి అక్కడికి నువ్వు పంపించయ్యా. చూడండి, ఇక పాతాళములో ఉండి అవకాశం లేని ఆత్మ గోజాడుతున్నాడు. ఎవరి కోసం? నాకు ఇంకా 5 రక్త సంబంధికులు, అన్నదమ్ములు ఉన్నారు, రక్త సంబంధికుల కోసం. అవకాశం లేకుండా ఉన్న ఆత్మీ గోజాడుతుంటే, అలాగ ప్రాధాన్యపడుతుంది, అలాంటి భారముతో, వేదనతో ప్రార్థన చేస్తుంటే, సహోదరుడా, సహోదరి, అవకాశం ఉండి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? అవకాశం ఉండి కూడా నీకు ఇంకా భారం లేకుండా నువ్వు ఉన్నావా? రేపు నీ తమ్ముడు ఎక్కడని అడిగితే, కయీన్ అడగలేదా? కయీన్, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? అడగలేదా దేవుడు? నిన్ను అడగడా రేపు? ఒకవేళ నేను రక్షించబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, సిద్ధపడుతున్నాను, నిత్యరాజ్యానికి నేను వారసుని అవుతా అని నువ్వు సంతోషిస్తున్నావేమో, కానీ రేపు నీ తమ్ముని గురించి, రేపు నీ అన్నను గురించి, రేపు నీ చెల్లిని గురించి, రేపు నీ అక్కని గురించి దేవుడు అడగడా? కయీన్ అంటున్నాడు, నేనేమన్నా కావలివాడినా? ఎస్, నువ్వు కావలివాడివి. వారి ఆత్మకు నువ్వు కాపరివి. నీ రక్త సంబంధికుల యొక్క భారం నీ మీద ఉన్నది. పట్టనట్లుగా నువ్వు ఒకవేళ చెప్పలేకపోవచ్చు. నువ్వు భారంగా ప్రార్థన చేస్తే ఎవరో ఒకరి ద్వారా దేవుడు సువార్త చెప్పిస్తాడు వాళ్ళకి. ఏదో ఒక రీతిగా దేవుడు వారిని పట్టుకొని ప్రభు సన్నిధికి తీసుకొస్తాడు. నీకుందా భారం? ఆ ఆశ నీకుందా? అదిగో పాతాళములో ఉన్నటువంటి ధనవంతుని ఆత్మకు ఉన్నటువంటి వేదన, ఆ భారం, ఆ ఆశ, రాహాబు స్త్రీకి ఉన్నటువంటి వేదన, ఆ భారం, ఆ ఆశ నీకున్నదా? పౌలు గారు దేహ సంబంధాల నిమిత్తమై నేను శాపగ్రస్తునైనా అంత బాగుంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే పౌలు గారికి ఎంత భారం కలిగి ఉన్నాడో చూడండి.
ప్రియులారా, ఎస్తేర్ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. తన స్వజనుల యొక్క రక్షణ కోసం నేను నశించదను. ఎస్తేర్ గ్రంథం 4:16 అంటుంది, నేను నశించదను. రాజు దగ్గరికి వెళ్తే యుక్తము కాదని తెలిసి కూడా అమంటుంది, నేను నశించిపోతాను. ఆ స్వజనులందరూ నిత్యనాశనానికి వెళుతుంటే ప్రయోజనం ఏంటి? స్వజనుల రక్షణ కోసమై నేను నశించిపోతాను, నేను వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ఒక ఆత్మ త్యాగం చేసి తీర్మానంతో విజ్ఞాపన చేసింది రారాజు సన్నిధిలో. ఫలితం ఒకే దినమున అందరూ నశించిపోవలసిన వారంతా తిరిగి బ్రతికించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. వీరందరిలో రక్త సంబంధికులను గురించిన వేదన, రక్త సంబంధికులను గురించిన భారం, రక్త సంబంధికులను గురించినటువంటి ఆవేదనతో వీరందరూ రగిలిపోతున్నట్లున్నారు. ఓ విశ్వాసి, నీకు ఈ భారం ఉన్నదా? నిన్ను కన్న తల్లిదండ్రులు రక్షణ పొందారా? నీ భర్త ఇంకా రక్షణ పొందాడా? నీ బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదా? వారిని గురించి ఏమాత్రం నీకు భారం లేదా? వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నావు, అంతేనా? వస్తున్నావు, కూర్చున్నావు, వింటున్నావు, తిరిగి లేచి వెళ్ళిపోతున్నావు. ఆ భారం ఏది ఉన్నదా నీ హృదయంలో? నీలో ఆ భారం ఉంటే, రాహాబులో ఆ భారం ఉన్నది, వారందరినీ రక్షించింది. ఎస్తేరులో ఆ భారం ఉంది, తన స్వజనులందరూ రక్షించబడ్డారు. ఈరోజు నీలో ఆ భారం ఉన్నదా? పరిశుద్ధాత్ముడు మనల్ని అడుగుతున్నాడు, నీ సమాధానం ఏంటి? నాలుగవదిగా మనం చూస్తే పౌలు గారిలో ఉన్న భారముతో కూడిన భారం. నాలుగవదిగా మనం చూస్తే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:18 మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 మనం చూస్తే ప్రియులారా, అక్కడ సువార్త స్వప్రయోజనం కోసం వాడుకుంటున్న వారు కొందరున్నారు. వారిని గూర్చిన భారం అంట. ఈరోజు సువార్తను, సత్యవాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పకుండా, సత్యవాక్యమునికి వ్యతిరేకముగా సొంతగా స్వప్రయోజనము కోసం చెప్పేవారు ఎందరూ లేరు? అట్టివారిని గురించి కూడా పౌలు గారికి భారం అన్నది. ప్రియులారా, అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. అందుకే వారి కోసం మనం కూడా ప్రార్థన చేయవలసింది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 మనం చూస్తే, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొని వచ్చినారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. ఎంత వేదనో, ఎంత భారమో! అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా, అట్టి వారి కొరకై భారంతో ప్రార్థిస్తున్నాడు, ఏడ్చుచూ ఉన్నాడు. ఈరోజు ఒక దైవజనుడు ఉన్నట్లుగా సత్యాన్ని బోధించేవాడిగా, ఒకవేళ ఉన్నట్లుగా బోధిస్తే అనేకులు సంఘానికి రారేమోనని, లేకపోతే కానుకలు రావేమోనని మోమాటంతో తప్పును సరిచేయకుండా, దిద్దకుండా, ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా వాక్యం ఏం చెబుతుంది? ఖండించి దిద్ది సరిచేయమంటున్నాడు. ఒకవేళ ఖండిస్తే రేపు ఆరాధనకు రారేమో, ఒకవేళ ఖండిస్తే ఒకవేళ రేపు కానికి ఎవరేమో, మోమాటముతో వాక్యం చెప్పేవారు. వీరే క్రీస్తు సిలువకు శత్రువులు. ప్రియులారా, ఒక మాట, సువార్తను స్వప్రయోజనం కోసం వాడుకునేవారు వీళ్ళంతా. కల్పన కథలతో, తీయని మాటలతో, సరసోక్తులతో ఆ కాలాన్ని గడిపేసి వెళ్ళిపోతున్నవారు. అమ్మయ్య, ఇవాళకి అయిపోయింది అన్నట్లుగా. ఇలాంటి వారి గురించిన భారం కావాలి. లేకపోతే సంఘములు చెడిపోతున్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి. అలాంటి దైవ సేవకులు మనకి కావాలి ప్రియులారా. అలాంటి భారం కలిగిన సేవకులు ఈనాడు కావాలి. అంచె దినాల్లో ఉన్న మన జీవితాల్లో సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలంటే,
నిన్ను గద్దించేవారు, నిన్ను ఖండించేవారు, నిన్ను దిద్దేవారు, నిన్ను సరిచేసేవారు కావాలి. పై పై పోతులు పూసేవారు కాదండి. శరీరంలో ఎక్కడన్నా ఒక గడ్డ వస్తే ఆ గడ్డ చీము రక్తము పట్టి జలజలడుతూ బాగా నొప్పితో ఉంటే దాని మీద చల్లని ఆయింట్మెంట్ పూసేవారు కాదు మనకు కావాల్సింది. దాన్ని కోసి ఆ రక్తము చీము అంతా తీసివేసి కుట్లు వేసి చేయగలిగిన వాడు కావాలి. వాస్తవానికి ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, చల్లటి ఆయింట్మెంట్ పూస్తే అమ్మా మా డాక్టర్ గారు చాలా మంచివాడు, మా పాస్టర్ గారు చాలా మంచివాడు, నేను ఎలాగున్నా మా పాస్టర్ గారు నన్ను ఖండించడు, నేను ఎలాంటి లోపంలో ఉన్నా నన్ను సరిచేయడు, ఆ పేరు ఎత్తడు అసలు, అందుకు మంచివాడు కదా. కానీ కత్తి తీసుకొని కోస్తే, దేవుని వాక్యం అనే కత్తి చేత కోస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, అయినను సరే కోసి మరల తిరిగి కుట్లేసి దాన్ని బాగు చేస్తాడు. ఆ డాక్టర్ అంటే, ఆ దైవ సేవకుడు అంటే ఇష్టం ఉండదు. కానీ ఈ ఆయింట్మెంట్ పూస్తేవే వాడు అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే బాధ తక్కువగా ఉంటుంది, తర్వాత మరలా యథాప్రకారం ఉంటుంది. ఆ శరీరం కుళ్ళిపోతుంది, వాడు ప్రాణాపాయంతో చచ్చిపోతాడు. కానీ ఏమనుకున్నా దాన్ని కోసి చీము రక్తం తీసివేసి శుభ్రపరిచి కుట్లు వేయగలిగిన డాక్టరే మంచి డాక్టర్. బాధ కలగవచ్చు, నేను సరిచేసే దైవజనుడే నిజమైన దైవజనుడు. అలాంటి దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. స్వలాభం కోసం, సువార్తను సప్రయోజనం కోసం వాడుకునేవారు. ఈరోజు ఎంతమంది లేరు? అట్టివారిని గురించి పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడటండి. అట్టివారిని గురించి పౌలు గారు కన్నీరు కారుస్తున్నాడట. ఓ విశ్వాసి, నీకు ఈ భారం ఉన్నదా? అట్టివారిని గురించి కన్నీరు కార్చే వేదన భారం మనకున్నదా? పరిశుద్ధాత్మ మన హృదయములు అట్టి భారము కలుగ చేయను గాక. ఆఖరిగా మరొక మాట చూద్దాం. పౌలు గారిలో భారంతో కూడిన భారం పౌలు గారికి ఉన్నది. పరిశుద్ధ లేఖను మనం బట్టి రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ప్రియులారా, దేవుని వాక్యం ఇలాగున్నది. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి భారము కలవాడు, మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి. క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటించవలనని. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారిలో ఉన్న మరొక భారం ఏంటంటే, 5వదిగా ప్రియులారా, సువార్త అందని స్థలాల కొరకై భారముతో ప్రార్థిస్తున్నాడండి. సువార్త ఎక్కడ అందలేదు. ఈరోజు మారుమూల గ్రామాలకి కోకోకోలా, థమ్సప్ అలాంటి డ్రింక్స్ వెళ్ళిపోతున్నాయండి. ఏజెంట్లు మోసుకుని వెళ్తున్నారు. మారుమూల గ్రామాలు, వాహనం వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు కాలి నడకనే తీసుకుని వెళ్తున్నా ఆ గ్రామంలో అవి ఉంటున్నాయి. కానీ సువార్త అందని గ్రామాలు ఎన్నో. మన భారతదేశంలో క్రీస్తు సత్య సువార్త అందని ప్రజలు ఎంతమంది అల్లాడిపోతున్నారు. జీవాహారం లేక అలమటిస్తున్న ప్రజలు ఎందరో ప్రియులారా, ఆకలితో చచ్చిపోతున్న ప్రజలు ఎందరో ప్రియులారా. ఈరోజు నీ కట్టి వారిని గురించి భారం ఉన్నదా? ఓ సంగమా, ఓ విశ్వాసి, ఈ భారము నీకున్నదా? సువార్త అందని వారి కోసం, అందని ప్రాంతాల కోసం ప్రియులారా సువార్త ప్రకటించాలని అట్టి స్థలాల కొరకై భారము కలిగిన వాడికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా ప్రియులారా, ఎంతమంది జీవాహారమైన క్రీస్తుని ఎరగక మన భారతదేశం, అసలు ఎంతమంది సేవకులు లేని మందిరాలు ఉన్నాయి ఎన్ని చోట్ల. కొన్ని చోట్ల అయితే ప్రియులారా అసలు మందిరాలే కనబడట్లేదు.
అక్కడ స్వార్థే లేదు ప్రియులారా. ఎంతోమంది మిషనరీలు త్యాగంతో ప్రయాసపడుతుంటుంటే కోయ జాతి ప్రజల మధ్య, కొండ జాతి ప్రజల మధ్యకి వెళ్ళి ఆ కరపత్రికని తీసుకుని వెళుతుంటే ఆ చూసి తలుపులు వేసుకుంటున్నారు ప్రియులారా. వారు బ్రతిమలాడి ఆ కరపత్రికను అక్కడ విడిచిపెట్టేసి వస్తున్నారు. సువార్త అందని ప్రాంతాలు, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. అట్టి ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి ఇప్పటికే ప్రియులారా ఇంకా మన భారతదేశంలో అనేక స్థలాల్లో సువార్తను ప్రకటించడానికి వీలు లేకుండా చేస్తున్నారు. నశించిపోతున్న ఆత్మలు ఇంకెందరో ఉన్నారు. అట్టి వారి కోసమై భారముతో ప్రార్థించవలసిన పని లేదా? పౌలు గారి భారాన్ని, ఆ హృదయంలో ఉన్న వేదన చూస్తే ఏడ్చుచు కన్నీరు కాచుచు అన్నాడు. ఈ రాత్రి ప్రియ సంగమా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. అదిగో భారముతో కూడిన భారాలు ఇవన్నీ. మరలా వరుసగా 1, 2 మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి జ్ఞాపకం తెచ్చుకున్నాను. 1, సంఘములన్నిటిని గూర్చిన భారం. 2, సంఘములో రక్షించబడి వెనుకకు దిగజారిపోయిన వారిని గూర్చి భారం. ప్రియులారా 3వదిగా మనం చూస్తే రక్త సంబంధికులను గూర్చినటువంటి భారం. 4వది సువార్తను స్వప్రయోజనం కోసం వాడుకుంటున్న వారిని గూర్చిన భారముతో ఉన్నాడు. 5వది సువార్త అందని ప్రాంతాల కోసం ఒక వేదన భారము కలిగి ఉన్నాడు. ఇట్టి భారం మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించును గాక. ఆ భారముతో మన హృదయాలు రగులును గాక. మనము కూడా పరిశుద్ధాత్మ సహాయముతో పౌలు గారి వలె ఏడ్చుచు భారముతో ప్రసవేదన పడుతూ అనేక నశించిపోతున్న ఆత్మల కోసమై ప్రయాసతో భారముతో ప్రార్థించుదము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? నేను ప్రార్థన చేసి ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన అయిన తర్వాత కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. సంఘాలుగా లైవ్లో కూర్చున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాలలో ప్రియులారా సంఘాలుగా కూర్చున్న మీరంతా ఈ మాటలు నేను చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మనమందరం కలిసి కుటుంబపరం అందరం కలిసి అలాగా ప్రార్థనలో పాలుభాగస్తులమదా. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రవ్వా. ఈ రాత్రి వేళ ప్రవ్వా, భారముతో కూడిన భారం పౌలు గారి హృదయాల్లో మీరు ఉంచారు నాయనా. పౌలు గారి హృదయంలో ఉన్న భారముతో కూడిన భారాన్ని మా ముందు మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నిజమేనైనా రక్త సంబంధికులను గూర్చి, దిగజారిపోయిన వారిని గూర్చి, సంఘములను గూర్చి, సువార్తను స్వప్రయోజనముగా వాడుకుంటున్న వారిని గురించి, ఇంకా సువార్త అందని ప్రాంతాలను గురించి ఎంత భారముతో ప్రసవేదనతో నైనా ఏడ్చుచు ప్రయాసపడ్డాడో ప్రభువా. ఆ విషయాలన్నీ మా ముందు మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి బిడ్డ హృదయంలో కూడా ప్రభువా అదే భారము కలుగును కాకని ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా, వారి హృదయాలలో, మా హృదయాలలో ఆ వేదన, ఆ భారము, ఆ కన్నీరు, ఆ రోదనతో ప్రభువా ప్రార్థించే విశ్వాసులుగా లేచెదురుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. అటు భారముతో ప్రతి బిడ్డ ప్రార్థిస్తూ నైనా నశించిపోతున్న ఈ లోకాన్ని నిత్య జీవములోనికి నడిపించి రాకడికి సిద్ధపరిచే కృప మా ఎల్లరికి నీ దయచేయమని కుడి ఉన్న ప్రియ వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములకు క్షేమాభివృద్ధిని దయచేసి సంఘములు విస్తరించునుగాకని ప్రార్థిస్తున్నాను. నైనా పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి ఈ సంఘములు విస్తరించునుగాక అని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్